ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం జరిగిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ గతంలో ఉన్న పాలకులు ఆసుపత్రిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో వెంటనే నిధులు మంజూరు చేయించారని చెప్పారు. ఆసుపత్రిలో అదనపు గదులు, ఐసీయూ, లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్, జనరల్ వార్డ్ సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. వైసీపీ నాయకులు ముందర మాత్రమే చేసి ముందర ఫోటోలు కొట్టుకొని వెనకలంతా కూడా వదిలేయడం జరిగింది. మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా వర్క్ స్టార్ట్ చేశారు. బ్యాక్ సైడ్ లో కూడా లేబర్ రూము, ఐసీయూ, జనరల్ వార్డ్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ పనులు మొదలు పెట్టడం జరిగింది. జనరేటర్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. అది కూడా తొందరలోనే శాంక్షన్ చేయించిన జనరేటర్ కూడా తొందరలోనే పెట్టడం జరుగుతుంది. మా మీద నమ్మకంతో మీరు మాకు టైం ఇవ్వండి, అన్ని కూడా సెట్ చేసి ప్రజలకు మంచి చేసే కార్యక్రమం మేమందరం కూడా ముందుకెళ్తున్నాము. హాస్పిటల్ డెవలప్మెంట్ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ మేము కాము. ఇది 50 బెడెడ్ కాదు, 100 పడకల హాస్పిటల్ 5 సంవత్సరాలు చేసి చూపించే బాధ్యత నాదని చెప్పి కూడా ఆలగడ్డ ప్రజలకి ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా